హాయ్ అండి, అందరికీ నమస్తే. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చేసి చిలుకూరు బాలాజీ టెంపుల్ వ్లాగ్. చిలుకూరు బాలాజీ టెంపుల్ వెళ్ళాలంటే ముందుగా మీరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 18 దగ్గర కిందికి దిగాలి. NH 163 హైవే నేషనల్ హైవే సైడ్ మీరు మైనాబాద్ సైడ్ అయితే వెళ్ళాలి. మీరు అట్లా వెళ్తున్నటువంటి తరుణంలో VJIT కాలేజ్ని దాటి వెళ్ళాక మీకు ఒక లైట్ డైవర్షన్ అయితే వస్తుంది. ఆ రోడ్ని ఫాలో అయ్యి మీరు వెళ్తే చిలుకూరు బాలాజీ టెంపుల్కి అయితే మీరు చేరుకోగలుగుతారు. గచ్చిబౌలి నుండి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఎండాకాలం కావడంతో ఎండకి చాలా దాహం వేయడంతో మధ్యలో ఒక దగ్గర ఆగి ఒక గోలీ సోడా తాగి అయితే మేము తిరిగి ప్రయాణం అయితే స్టార్ట్ చేశాము. ఇక్కడ చూపిస్తున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుండి డైవర్షన్ అయితే మనం తీసుకోవాలి. మీతో పాటు చిన్నపిల్లలు కనుక ఉంటే మీరు అట్లనే స్ట్రైట్ వెళ్తే మీకు అక్కడ ఒక లోటస్ టెంపుల్ అని ఉంటుంది. అక్కడ మీరు చిన్నపిల్లలతో అయితే కాస్త టైం అయితే స్పెండ్ చేయొచ్చు. ఎండలు ఎక్కువగా ఉండడంతో ఇక్కడ ఒక చలివేంద్రం మాకు కనిపిస్తే ఇక్కడ మేము ఆగి నీళ్ళు అయితే తాగాము. వెళుతున్నటువంటి దారిలో మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి ఛత్రపతి శివరాజ్ మహారాజ్ విగ్రహం అయితే మాకు కనిపించింది. అలాగే ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో మీకు ఈ టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. ఇలా ఇంకో శివాజీ గారి విగ్రహం మీకు కనిపించినప్పుడు అక్కడ మీరు రైట్ డైవర్షన్ అయితే తీసుకోవాలి. అలా ముందుకు వెళ్తుంటే మీకు ఓం శాంతి స్పిరిచువల్ మ్యూజియం అనేది మీకు కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే మీకు ఒక పచ్చని తోటలు అయితే కనిపిస్తాయి. దాంట్లో కొబ్బరి చెట్లు కూడా ఉంటాయి. అట్లనే ఈ గుడి ఉస్మాన్ సాగర్ గండిపేట చెరువు సరిహద్దులో ఉంటుంది. చివరికి మేమైతే టెంపుల్కి అయితే రీచ్ అయ్యాము. బైక్ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 10 రూపీస్. దూరం నుంచి వచ్చే వాళ్ళకి బస చేయడానికి ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయంట. అక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీరు కనుక్కోండి. ఆ తర్వాత మేము ఇక్కడ బ్యాగ్స్ పెట్టేసి కాలు కడుక్కున్నాం. ఎవరైనా మొక్కుంటే ఇక్కడ గుండు చేయించుకొని వెళ్ళొచ్చు. కృష్ణమాల లోపల ఇచ్చేటప్పుడు కళ్ళు మూయద్దు. కళ్ళు తెచ్చి దేవుని తీసుకుంటే మన మనసులో కొరకు చెప్పుకుంటే లోపల ఇచ్చేసేయాలి. ఏదన్నా ఒకటే కోరిక నెరవేరినాక వరకు షేర్ చేసుకోవద్దు. నెరవేరినాక వచ్చి వాళ్ళ ప్రదక్షిణాలు చేసి ఇంటికి పంపిస్తాం. ఈ ప్రదేశంలో మీరు కొబ్బరికాయ కొట్టి బొట్టు పెట్టుకొని దర్శనంకి అయితే వెళ్ళాలి. మీకు ఇక్కడ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు మీకు ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. మీరు ఇప్పుడు చూస్తున్నది అయితే శివాలయం. మేము వెళ్ళినప్పుడు జనం ఎక్కువగా లేరు కాబట్టి మాకు దర్శనం అయితే మంచిగా జరిగింది. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 to ఆఫ్టర్నూన్ 1, అట్లనే 3 నుంచి 7 వరకు. గుడి లోపల వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక్కడ మీరు 108 ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఇక్కడ 108లో 1 అంటే పరమాత్మ, 0 అంటే సృష్టి, 8 అంటే మానవ జన్మకి తీసుకున్నటువంటి సమయం, అంటే 8 నెలలు. ఇప్పుడు మీరు చూస్తున్న గుడి యొక్క ముఖద్వారం అలాగే రథం ఇప్పుడైతే మీకు కనిపిస్తున్నాయి. తర్వాత మీరు చూస్తున్నది రాగి చెట్టు. ఇక్కడ ఒకప్పుడు ఒక సాధువు శివుని యొక్క జపం చేసేవారంట, అందుకే ఈ చెట్టు ఇక్కడ ఇట్లుందండి. దర్శనం ముగిసిన తర్వాత మేమైతే హిమాయత్ సాగర్కి వెళ్ళాము అక్కడ చూడడానికి. ఇవి కాకుండా మీకు దగ్గరలో మృగవని నేషనల్ పార్క్, లోటస్ టెంపుల్, ఓం శాంతి మ్యూజియం ఇవైతే మీకు అక్కడ ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయండి.